श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ओम शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलां तयो तं स्मरणां संस्थां सर्वतो जयमंगलां माचमे पूर्वोक्त एवं विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य नी गोत्रं చెప్పండి పసుపునీల గోత్రోద్భవस्य జగన్నామధేయస్య అంజనానామధేయస్య ఇందిరానామధేయస్య రమ్యానామధేయస్య స్వప్నానామ్నీం సహకుటుంబానాం తదః विश्वनीलगोत्रोद्भवस्य गोवर्धनाचार्यनामधेयस्य सुजातानामधेयस्य सुमंतनामधेयस्य अखिलनामधेयस्य सहकुटुंबानां ततः इंकोरना उन्नारा अंतेना मम अनुकोंडि सहकुटुंबानां सहबान्धवानां क्षेमस्थैर्यधैर्यविजयाभय आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्रीपुण्यलिंगेश्वर स्वामी करुणाकटाक्षवीक्षणावलिद्धर्थं श्रीपुण्यलिंगेश्वर स्वामी अर्चनाञ्च करिष्ये। ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः पिनाकिने नमः शचेकराय नमः वामदेवाय नमः श्री पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः इति नित्रपतये नमः नित्रपतान्तिकाय नमः मूर्ध्वाय नमः मूर्ध्वलिंगाय नमः। హరి ఓం నమస్కారం అండి. యాదాద్రి చౌడుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నానానాథుల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం నందు మతి స్థిమితమైనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం అందిస్తున్న వారు స్వస్తి విశ్వావసనామ సంవత్సరం భాద్రపద మాసం శుభతిథి శుభవారం సందర్భంలో తేదీ 29/2025 సంవత్సరమున పసుపునీళ్ళ గోత్రోద్భవస్తులు చౌటుప్పల వాస్తవ్యులు పనగండి స్వప్న గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా అన్నదానం జరిపించేవారు జగనయ్య గారు, ఇందిరా గారు, రమ్య గారు అన్నదానం అందిస్తున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం వెళ్ళవెళ్ళలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ అనాథుల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పనగండి స్వప్న గారు, జగనయ్య గారు, ఇందిరా గారు, రమ్య గారు వారే స్వయంగా వచ్చి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు జరిపిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభూమితంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇక్కడ మా పెద్ద బాబు నా పక్కేమట ఉన్నది. ఈ బాబుకి జాబ్ వచ్చినప్పుడు 6 years క్రితం మేము ఇదే అమ్మా నాన్న ఆశ్రమంలో ఫస్ట్ శాలరీ తోటి అనాథలకు మనం సేవ చేయాలన్న సంకల్పంతో ఆ రోజు వచ్చిన అదే ఇన్స్పీరియన్స్ నా స్నేహితుడైనటువంటి మా పానగంటి జగన్ కూడా వాళ్ళ కూతురికి జాబ్ రావడం వల్ల నీలాగనే నేను కూడా పెట్టిస్తాను అన్నందుకు మేము మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. ఇదే స్పీడ్గా చూసి నన్ను చూసి ఇంకా కొంతమంది కూడా ఇక్కడ ఆశ్రమంకి పాల్పంచుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్లస్ 6 yearsకు మరి ఇప్పటికి మాత్రం చాలా డెవలప్ అయింది ఈ అనాథాశ్రమం. ఆ రోజులో ఉండే అనాథలు కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉండేది, అప్పుడు సౌకర్యాలు లేవు. ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ, టెంపుల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకు పెట్టే ఫుడ్ విధానం కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మేము స్వయంగా చూసినాం. ఇప్పుడు బార్బర్ కూడా వాళ్ళకు సర్వీస్ చేస్తున్నాడు ఒక అతను, చూసినాము. జావా అనేది తెచ్చారు, జావా పోస్తుంటే కూడా మేము చూసినాము. రైస్ కూడా అప్పటికిప్పటికి చాలా చేంజ్ చేశారు. కాబట్టి మాతో పాటు మీరు కూడా ఎవరైనా మా ఫ్రెండ్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ప్రజలు కానీ ఎవరైనా కూడా
మీకు తోచిన సాయం ఈ అమ్మా నాన్న ఆశ్రమానికి అనాథలకు చేస్తే పుణ్యం ఉంటుంది. ఇది మీరందరూ కూడా మాలకే ఇన్స్పైర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.